గజల్ శ్రీనివాస్ కు బాధిత మహిళ మసాజ్ చేస్తున్న వీడియోలు ఎన్టీవీకి చిక్కాయి. ఈ వీడియోలో బాధిత మహిళతో పాటు పిఏ పార్వతి కూడా ఉంది. గజల్ శ్రీనివాస్ చెప్తున్న దానికి వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలకు పొంతన లేదు. వీడియో సాక్ష్యాలను బట్టి చూస్తే గజల్ శ్రీనివాస్ పూర్తిగా ఇరుక్కున్నట్టే అర్థమవుతోంది. గజల్ శ్రీనివాస్ కు బాధిత మహిళ మసాజ్ చేస్తున్న వీడియోలు ఎన్టీవీకి చిక్కాయి. ఈ వీడియోలో బాధిత మహిళతో పాటు పిఏ పార్వతి కూడా ఉంది. గజల్ శ్రీనివాస్ చెప్తున్న దానికి వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలకు పొంతం లేదు. వీడియో సాక్ష్యాలను బట్టి చూస్తే గజల్ శ్రీనివాస్ పూర్తిగా ఇరుక్కున్నట్టే అర్థమవుతోంది. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్న రమేష్. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు చూసినట్లయితే మనం వీడియోస్ కావచ్చు, కొన్ని వీడియోస్ని కావచ్చు, కొన్ని ఫోటో స్నాప్ షాట్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. మన ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ షాప్నర్ సంబంధించి కొన్ని ఏదైతే అమ్మాయి ఎవరైతే లేడీ ఉందో ఆ లేడీ అటు పోలీసులో ప్రొవైడ్ చేయడం జరిగింది. పోలీసులో ప్రొవైడ్ చేసిన వీడియోస్ కావచ్చు, ఫొటోస్ని మనం ప్రస్తుతానికి ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏదైతే మసాజ్ కావచ్చు, మసాజ్ చేయించుకున్నాడు గజల్ శ్రీనివాసు, అయితే మసాజ్ చేసింది మాత్రం వాస్తవం అని చెప్పి పార్వతి చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి చూసినట్లయితే దీంట్లో మరొక షాకింగ్ న్యూస్ చూసినట్లయితే దీంట్లో ఉన్న ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానం చూసినట్లయితే ఆ ఎవరైతే జాకీగా పనిచేస్తుందో వెబ్ రేడియో జాకీగా పనిచేస్తున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిసారి గదిలోకి రమ్మన్న ప్రతిసారి కూడా అతను పూర్తిగా నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, చాలా నిజంగా చూశాడు, తన వేధింపులు తట్టుకోలేకపోయానని చెప్పి ఇక్కడ పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి పార్వతి మాత్రం ఉంది. పార్వతి మీరు చెప్తున్నారు మసాజ్ చేయించాడు నిజమని చెప్తున్నారు, కానీ అమ్మాయి చెప్పింది మాత్రం లైంగిక వేధింపులు అంటారు. దీంట్లో ఏది అనుకోవాలి మేము? ఇది మసాజ్ చేయడం అంటే ఆ రోజు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ షోల్డర్ నొప్పి వస్తుంటే సన్షైన్ హాస్పిటల్కి వెళ్తే ఫిజియోథెరపీ చేసుకోవాలని చెప్పారు. ఫిజియోథెరపీ చేసుకోవాలంటే ఆ రోజు మాకు ఫిజియోథెరపీ చేసే విజయ్ అన్న ఆయన రాలేదు. చాలా నొప్పితో బాధపడుతుంటే కొంచెం నాకు చేయడం వచ్చండి ఫిజియోథెరపీ నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి వచ్చి మీరు నొప్పితో బాధపడుతున్నారు కదా, నేను వచ్చి నాకు తెలుసండి కొంచెం మీరు ఎందుకు అట్లా బాధపడుతున్నారని చేయడం జరిగింది. మీరు చెప్తున్నారు లైంగిక వేధింపులు లేవు, ఇలాంటివి లేవు, శ్రీనివాస్ గారు చాలా మంచివారని చెప్తున్నారు, కానీ ఇక్కడ వీడియో చూస్తాం అలాంటి వ్యవస్థ కనబడతలేదు. మీరే చూడండి ఒకసారి ఈ వీడియోస్లో ఆయన చూసిన దాంట్లో ఇక్కడ మీరు కూడా కనబడుతున్నారు. దీంట్లో పూర్తిగా ఎక్కడ కూడా ఎంత అసభ్యకరంగా ఉన్న వీడియోస్ మీరు కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి. మన కెమెరామెన్ కూడా జూమ్ అవుట్ చేస్తాడు, కానీ ఈ వీడియోస్ అంటే మీరు ఎప్పటివరకు చెప్తున్నారు దీంట్లో ఈ వీడియోలో మీరే కనబడుతున్నారు, ఈ వీడియోలో కూడా మీరు కనబడుతున్నారు. ఇలాంటి ఇంత మీరు చెప్తున్నారు 20 years నుండి చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు అని చెప్తున్నారు. ఇక్కడ వీడియో చూస్తే మాత్రం అలా కనబడతలేదు కదా. అవునండి, అది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియట్లేదు అంటే మీరు చెప్తున్నారు కదమ్మా. ఇక్కడ ఈ వీడియోలో మీరున్నారు, పోనీ అమ్మాయి గురించి పక్కన పెడదాం, కానీ కనబడుతుంది మీరు ఇక్కడ. మరి ఎందుకు అట్లా చేస్తారో అర్థం అవ్వట్లేదు అమ్మాయి. వీడియో కనబడుతుంది మీరు అంటే మీరు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారని చెప్తున్నప్పుడు ఒక కొత్త అమ్మాయి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించలేదు ఎలా అనుకోవాలి? ఎలా అనుకోవాలి? అతను అసభ్యంగా ప్రవర్తించలేదు ఎలా అనుకోవాలి? ఎందుకంటే చూస్తున్నాం కదండి, 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి అట్లా చేయరు అని చెప్తున్నారు. కిరణ్మయ్య గారు మీరు చెప్తున్నారు ఫుల్ సపోర్ట్ చేశారు, మీరు 100% సపోర్ట్ చేశారు. ఇది చూడండి ఒకసారి. ఈ వీడియో చూస్తే ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోలో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అతను ఆఫీస్లో దొరికిన వీడియోస్ ఇది బయట నుంచి వచ్చిన మీరు ఎవరు క్రియేట్ చేసిన వీడియోస్ కావు. మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు 100% సపోర్ట్ చేస్తున్నారు అంటే దీన్ని ఏమనుకోవాలి? 1 second, let me talk. See, 100% support in the sense, as per my knowledge, I have travelled with their family for the past 20 years, about 20 years. So, నాకు తెలిసిన గజల్ శ్రీనివాస్ యొక్క వ్యక్తిత్వం అది కాదు అని నా నమ్మకం. 1 second, I don't want to say. Okay. The second one, ఇక్కడ
ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి తనను లైంగిక వేధింపులు గురి చేస్తున్నాడు అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడము ఈజ్ గుడ్ థింగ్, ఏదైనా సరే అది వాస్తవం అయితే. ఈ అమ్మాయి పర్సనల్ ఇవి చూపించి చెప్పడం అనేది ఏంటో నాకు తెలియదు, ఇందులో ఇంకేదైనా ఉందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు కూడా మీరు గదర్ శ్రీనివాస్ గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే యాజ్ ఏ లేడీగా ఒక లేడీకి నాకు అన్యాయం జరిగింది, నన్ను మొత్తం బజార్కి ఇచ్చాడు, నా పరుగుతో ఆడుకున్నాడు శ్రీనివాస్ అని చెప్పి ఒక అమ్మాయి ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్తే మీరు ఇప్పుడు ఒక యాజ్ ఏ లేడీగా ఉండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఇస్ కరెక్ట్? ఇట్స్ నాట్ కరెక్ట్. అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు అసాసినేట్ హర్ క్యారెక్టర్. ఆ అమ్మాయిని క్యారెక్టర్ని నేను అసాసినేట్ చేయట్లేదండి, ప్లీజ్ కైండ్లీ రిమెంబర్ దిస్. నేను ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయట్లేదు. నాకు తెలిసిన గజల్ శ్రీనివాస్ ఇలా లేడు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. పైకి తెలిసిన గజల్ శ్రీనివాస్ ఒకడు, లోపల తెలిసిన గజల్ శ్రీనివాస్ వేరే అయ్యి ఉండొచ్చు కదా. అయి ఉండొచ్చు, మనకంటే ఇప్పుడు రేపు తెలిస్తే కానీ తెలియదు కదా. రేపు వన్స్ ఒకటి నాకు తెలిసినంత వరకు ఏంటి అనేది నేను చెప్పాను. సో నాకు అనుభవం లేని కొత్త విషయాలు తీసుకొచ్చి నాకు చెప్పు, మీరు ఇలా చేస్తారా అలా చేస్తారని అడగడం ఈజ్ నాట్ రైట్ థింగ్. అంటే మీరు చెప్పారు కదా మీరు సపోర్ట్ చేస్తున్నాం, ఇది గజల్ శ్రీనివాస్ గుడ్ పర్సన్, అతను ఏం లేదు సచ్యుడు అని చెప్పి అదే వీడియో చూపెడుతున్నా. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారా? ఒక్క నిమిషం, అది నేను ఇప్పుడు కూడా అదేంటది నాకెప్పుడు జరగలేదు, అలాంటి అనుభవాలు నాకెప్పుడు లేవు, మా ఫ్యామిలీకి ఎప్పుడు లేవు. 1 సెకండ్, నాకెప్పుడు లేవు అలాంటి అనుభవాలు లేవు. మా మధ్య చాలా హెల్దీ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అది. సో అలాంటప్పుడు నేను కొత్తగా ఇప్పుడు నేను ఏదో వీడియో చూసి నేను జడ్జ్ చేసేసి గజల్ శ్రీనివాస్ ఈజ్ వెరీ బ్యాడ్ పర్సన్ అని నేను అనుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. టెక్నికల్ వీడియో అన్న, మ్యానిపులేషన్ కాదు, ఇంకోటి కాదు, దిస్ ఇస్ ప్యూర్లీ వీడియో. అంటే ఇది అది అతని దగ్గర దొరికింది, అతని సీసీ కెమెరాలో దొరికింది, వాళ్ళ దగ్గర దొరికిన వీడియోస్ని తీసుకెళ్ళి అమ్మాయి ఇచ్చింది. అమ్మాయి ఇచ్చినప్పుడు దీన్ని ఎట్లా మీరు కాదని అంటారు? నేను కాదని చెప్పట్లేదు కదా, నా వర్షన్ ఇది అని చెప్తున్నాను. నాకు తెలిసిన గజల్ శ్రీనివాస్ ఇలాంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అనేది నా వర్షన్. సో ఇప్పుడు మీరు చూపిస్తున్నారు, రేపది కోర్టులో ఉంది, కోర్టులో హీ విల్ బి హ్యావింగ్ హిజ్ ఆర్గ్యుమెంట్. సో ఫైనల్గా తెలియాల్సిన విషయం, అప్పుడు మేబీ నా స్టాండ్ మార్చుకుంటానేమో. ఆఫ్టర్ జడ్జిమెంట్ యూ కెన్ స్టాండ్ యువర్ స్టాండ్. ఆఫ్ కోర్స్ మిడిల్ ఒక ఇన్సిడెంట్ చూడంగానే ఒక పర్సన్ మీద ఇమ్మీడియట్ బ్యాడ్ ఒపీనియన్. యాజ్ ఏ యువర్ జర్నలిస్ట్, ఒక ఉమెన్ జర్నలిస్ట్, ఒక ఉమెన్ వెళ్ళి పోలీసులో కంప్లైంట్ చేసింది, నాకు ఇబ్బంది జరిగిందని చెప్పి ఒక వీడియో సాక్ష్యం కూడా చూపెడుతున్నాము. వీడియో సాక్ష్యం నేను చూపెట్టట్లేదు, పోలీసులకు ఇచ్చిన అమ్మాయి ఇచ్చిన వీడియో, దాన్ని పట్టుకున్నప్పుడు కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం, లెట్ మీ సే, జర్నలిస్ట్ ఈజ్ ఎ జర్నలిస్ట్, నాట్ ఉమెన్ జర్నలిస్ట్, నాట్ మేల్ జర్నలిస్ట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జర్నలిస్ట్ అనేవాళ్ళు ఏ జెండర్ అయినా జర్నలిస్ట్ ఒకటి. రెండోది, ఐఎమ్ ఏ ఫెమినిస్ట్. ఆడవాళ్ళకి దట్స్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ 100%. ఐ డోంట్ వాంట్ టు అసాసినేట్ ఎనీబడీస్ క్యారెక్టర్. సో మనం ఒక స్కాండల్ ఒకటి దొరకంగానే వెంటనే మనం ఒక కంక్లూడింగ్కి వచ్చేసేసి దాన్ని ఒక వన్ సైడ్గా వచ్చి 2 రోజులు దాని మీద జనాల మీద రుద్దేసేసి ఆ తర్వాత కామ్ అయిపోయి మీరు కొట్టుకు చావండి అనేది ఈజ్ నాట్ మై వే ఆఫ్ హ్యాండిలింగ్. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా, వాళ్ళకు ఒక వెల్ విషర్గా నేను 25 years నుంచి నాకు తెలుసు కాబట్టి, ఈవిడ కూడా 35 years నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్. సో మాకు తెలిసిన గజల్ శ్రీనివాస్ ఇలాంటి వ్యక్తి కాదు అనేది మా నమ్మకం. మీరు చూపిస్తున్నారు, చూపించినవి కూడా. యా ప్లీజ్, డూ వాంట్ టు హోల్డ్ మీ? సో అది అందుకని నేను చెప్తాను, రేపు కాన్సిక్వెన్సెస్ తెలుస్తాయి కదా, కోర్టులో తెలుస్తాయి. ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు సాక్ష్యాధారాలు పెట్టామంటున్నారు. అసలు ఏంటి కేసు, ఇందులో ఇంకేదైనా కోణం ఉందా, వేరే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏదైనా ఉందా అనేది తేలాల్సి ఉంది కదా. చెప్పండి, మీరు చెప్తున్నట్టుగా మీరు 20 years మీరు పరిచయం ఛానల్ నుంచి పనిచేస్తున్నారు అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తేనేమో, ఇక్కడ చూస్తే వీడియోస్ కావచ్చు, లేకుంటే అమ్మాయి చెప్పింది, అమ్మాయిని మీరు ఫోర్స్ కూడా చేశారు అని చెప్పి అమ్మాయి కూడా చెప్తుంది. నేను అట్లా అమ్మాయిని ఎప్పుడు ఏం ఫోర్స్ చేయలేదండి. నేను అమ్మాయిని ఎప్పుడు ఫోర్స్ చేయలేదండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చింది అమ్మాయి ఎలాంటిది ఎలా అని మాకు ఎలా తెలుస్తుంది. ఒక 5-6 నెలలుగానే వచ్చింది ఆఫీస్కి. అంటే కెరీర్ పరంగా నువ్వు ఉండాలి అనుకుంటే, ఇక్కడ పని చేయాలనుకుంటే గజల్ శ్రీనివాస్ చెప్తే ఏ విధంగా చెప్తే ఆ విధంగా పని చేయని చెప్పి మీరే చెప్పారని చెప్పింది. ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. లేదండి, ఎవరు వర్క్ ప్రకారం వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎందుకు చెప్తానండి, అట్లా ఏం చెప్పలేదు. ఇక్కడ వీడియోస్ చూశారు, వీడియోస్లో కూడా కనబడుతుంది, కానీ ఇది చూసిన తర్వాత కూడా మీరు కాదని అంటున్నారు. మళ్ళీ అది ఎట్లా జరిగిందో ఏం చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. అసలు అమ్మాయి కనబడుతుంది కదా, దాంట్లో ఆ అమ్మాయి కనబడుతుంది, ఆ అమ్మాయి పక్కన మీరు కూడా కనబడుతున్నారు. తెలియదండి, అట్లా ఎట్లా చేశారు అనేది మాకు అర్థం కావట్లేదు అసలు.
నిజంగా ఏం జరిగిందమ్మా ఆ రోజు? నిజంగా వాస్తవంగా చెప్పండి, ఏం జరిగింది? ఏం లేదండి, ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. అదేమో నా రోజు ఫిజియోథెరపీ చేసి ఆయన విజయ్ గారు రాలేదు, నొప్పితో బాధపడుతున్నాను. సరే సార్, మీరు నొప్పితో ఎందుకు బాధపడుతున్నారు, నేను వచ్చి ఫిజియోథెరపీ చేస్తాను, నాకు చేయడం తెలుసు అని చెప్పింది తన ప్రకారం వచ్చి. అంటే 2 నెలలుగా తీవ్రమైన వేధింపులు మీరు చేశారు, తీవ్రంగా వేధించారు, గదర్ శ్రీనివాస్తో పాటు మీరు కూడా వేధించారు అని చెప్పి అమ్మాయి చెప్పింది. నేను అట్లా ఏం వేధించలేదండి. అంటే కెరీర్ పరంగా ఉండాలి, గదర్ శ్రీనివాస్ దగ్గర ఉండాలంటే కెరీర్ పరంగా ఉండాలా, లేకుంటే మీరు బయటికి వెళ్ళి గదర్ శ్రీనివాస్ గురించి ఏమైనా విషయం చెప్తే నిన్ను మొత్తం నాశనం చేస్తామని కూడా వాళ్ళు చెప్పినట్టు. ఇట్లాంటి మాటలు ఎప్పుడు మా మధ్యన రాలేదండి. మామూలుగా ఆఫీస్కి వస్తుంది, ఏం చేసుకుంటాం, మా పని ఏదో మేము చేసుకొని వెళ్తాం, కానీ అంతేగాని ఇట్లాంటి డిస్కషన్ అయితే మా మధ్యలో ఎప్పుడు రాలేదు. అయితే గదర్ శ్రీనివాస్ సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియోస్ కావచ్చు, వీటిని ఒక బలమైన సాక్ష్యం అని చెప్తున్నారు పోలీసు అధికారులు. అయితే ఎప్పుడైతే అమ్మాయి అయితే రేడియో జాకీ పనిచేస్తున్న అమ్మాయి ఒక వీడియో ఇచ్చింది, కొన్ని వీడియోస్ కొన్ని ఫోటోస్ కూడా ఆ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బలమైన సాక్ష్యం దొరికిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ సాక్ష్యాన్ని చూసి తాము గదర్ శ్రీనివాస్ అరెస్ట్ చేశాము, రిమాండ్ కూడా తరలించామని అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా గదర్ శ్రీనివాస్ సంబంధించి ఇంకా ఒక్కొక్కరుగా కొంతమంది విక్టిమ్స్ కూడా కొంతమంది బయటకు వస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పుడు పార్వతి ఉంది, పార్వతి సంబంధించిన దీనిలో వీడియోస్ కావచ్చు, పార్వతి తర్వాత అటు ఆ లేడీ రేడియో జాక్ కూడా ఇద్దరు కూడా దీంట్లో వీడియోలో ఉండడం జరిగింది. అయితే ఏదైనప్పుడు గదర్ శ్రీనివాస్ అరెస్ట్ సంబంధించి ఇంకా విక్టిమ్స్ కావచ్చు, లేకుంటే కొంతమంది బాధితులు మరో కొంతమంది కూడా వీడియోలోకి వస్తున్నారు, వాళ్ళు కూడా తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దేవి.